ఎంత గ్లాస్? 30 రూపీస్ అంట గైస్. సీరియస్ చెప్తున్నా, మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరితో ఈరోజు ఎట్లీస్ట్ 30 రూపాయలు దాపిస్తాం. చల్ రైట్ షురూ చేయరాదు. తలవంచి ఎరగడే తలదించి నడువడే అన్న ఒక గ్లాస్. నవ్య నీదే లేటు. అన్న ఒక నిమిషం నేను ఆపుతా. అన్న ఒక నిమిషం. అరే అన్న పోలీసు పిల్లలు ఎండలా కష్టపడుతారు, వాళ్ళకి జర హెల్ప్ చేద్దాం అనేసి. నవ్య అప్పుడు పోసేసి గ్లాస్లలో. థర్టీ అన్న గ్లాస్. ఏం ఆపరేషన్? ఇంకో గ్లాస్ అయిపోయిందా? ఇంకో అన్నకి ఇచ్చేసి కడుపా. మీ డాడీ రా. మీ డాడీ చచ్చిపోయిందా? థ్యాంక్స్ అన్న. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. చేయబడ్డా అంటే కథమయ్యా. ఎవరిది? అదో లోపల కారా? అయ్యో ఆడు నీ అమ్మ ఇది ఎక్కడ రోజురా నాయన. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ శ్యామ్ విజయ్ 07. సో గాయ్స్ ఇవాళ ఏంటంటే నార్మల్గా ఇట్లా వెళ్తున్నాం. మన వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. చెరుకు రస్తం దగ్గర ఇద్దరు సేల్ చేస్తారు. జూలోకి ఎందుకో నాకు బాధ అనిపిస్తుంది. సో ఇవాళ మనం అన్న నాకు ఎందుకో మంచి అనిపిస్తుంది. ఇద్దరు చిన్నపిల్లలు కష్టపడుతున్నా, మనం ఇద్దరు ఇవాళ వాళ్ళకి హెల్ప్ చేసి ఏవైతుండే మొత్తం సేల్ చేపిద్దామన్న ఈరోజు. సరే నువ్వు అయితే ఒకటి అనుకున్నావు కదా, ఇప్పుడు వాళ్ళకు హెల్ప్ చేయాలి, వాళ్ళు రోడ్డు మీద కష్టపడుతుంటే చేపియాలనేసి నువ్వు అన్నావు. ఇంకో విజన్ ఉంది. నేను ఎప్పుడు నువ్వు ఏదైనా అంటే నేను దాని వెనుక నేను ఖచ్చితంగా ఉంటా. సో ఇగో మనోడైతే బన్నీ, ఇగో వాళ్ళ అక్క ఇట్రా. ఏం పేరు నీ పేరు? నవ్య. బన్నీ. ఇద్దరు కలిసి ఇద్దరు చూడ ఎండలా కష్టపడుతురు. ఎండలో కష్టపడి చెరుకు రసం అమ్ముతారు. నాకు మంచి అనిపించలేదు, ఎందుకు బాధ అనిపిస్తుంది. సో ఇవాళ మన బన్నీ అంతా ఏం చేస్తామంటే మొత్తం అన్ని అమ్మేసి జ్యూసులు అన్ని ఫుల్ పైసలు సంపాదించాం. బన్నీ ఈరోజు 4కి ఊరికి పోవాలంట. దాని ఊరుకోవాలా? జల్దీ ఖతం చేసుకొని 4 గంటలకు ఊరుకోవాలంటే మినిమం మనకి ఇప్పుడు ఎంత 3 అవర్స్ టైం ఉంది. 3 అవర్స్లో మొత్తం అన్నీ అమ్మాలా ఇప్పుడు? మొత్తం 2 రోజులు అమ్ముతారంట విజయ్. అవి నువ్వు 2 రోజులు అమ్ముతారా? 2 రోజులా? 2 రోజులు అమ్ముతారా? అది కరెక్ట్ చెప్పు, నిజం చెప్పు. మరి కొన్ని ఉన్నాయి కదా అవి. కాదు ఒకసారి చూడు. నిన్న పొద్దుగాల వచ్చింది, ఇంకా కాలేవా? ఇప్పుడు ఇవన్నీ అవ్వాలంటే 2 days పడుతుందా? సరే ఇవాళ మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్కరికి అమ్మేద్దాం రా, రోడ్ల మీద పోయటానికి. ఏమంటావు? అరే అట్లా నవ్య? అది కాదు విజయ్, వానికి తాగాలని లేకపోయినా పిలిచి తాపిస్తాను. పిలిచి గల్ల బట్టి గుంజుకొచ్చి తాపిస్తాను నేను. ఏందన్నా మజాక? చిన్నపిల్లలు కష్టపడుతున్నారు, మనం హెల్ప్ చేయాలన్నా రోడ్డు మీద పోయటం. అరే విజయ్ అట్లా అదే ఇద్దరు కష్టపడుతున్నారు అన్న. 30 రూపాయలు పెట్టేటా? 30 రూపాయలు ఎంత గ్లాస్? గ్లాస్ ఎంత? 30 రూపీస్ అంట గైస్. సీరియస్ చెప్తున్నా, మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరితో ఈరోజు ఎట్లీస్ట్ 30 రూపాయలు దాపిస్తాం. చల్ రైట్ షురూ చేయరాదు. తలవంచి ఎరగడే తలదించి నడువడే. 30 రూపాయలున్నాయా? లేవా? జ్యూస్ తావా అన్న? చల్లగా మన వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు కష్టపడుతున్నారు అన్న. 30 రూపాయలు కూడా జ్యూస్ తావు కదా. ఫస్ట్ వన్ రైట్ షురూ రాయ్ అన్న. వచ్చేసి రైట్ గ్లాస్ ఇచ్చేసి అన్నకి. ఇగో చల్లగా మంచిగా ఐస్ వేసి చల్లగా ఇవ్వాలి అన్న. మన కోసం వచ్చిండు. ఫస్ట్ పోనీ అన్నతో స్టార్ట్ చేస్తున్నాం మనం. నువ్వు ఖాళీ పెడితేనే ఉండు, వస్తూనే ఉంటాడు, నువ్వు వస్తూనే ఉంటే నువ్వు గ్యాప్ ఇవ్వద్దు. అన్న ఇక్కడ వస్తుండు, ఆగు, బండి పెట్టి. బండి పెట్టరా. 30 అన్న. 2 ఇరా.
ఇగో విజయ్ మనం పిలుద్దాము వాళ్ళు పైసలు ఇస్తే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇవ్వకపోతే కూడా మనం ఇచ్చి రైట్. అది ఇంకా బెటర్ అనిపిస్తుంది బ్రో. చూద్దాం. చూసారు చిన్నపిల్లలు పైసలు నువ్వు ఇచ్చినా సరే మేము ఇచ్చినా సరే చిన్నపిల్లలు కష్టపడుతారు జ్యూస్ పెట్టారు. మేమే థ్యాంక్ యూ సో మచ్. మనల్ని ఇద్దరు కష్టపడతారు అన్న, ఒక్క గ్లాస్ ఆయివ్ అన్న ఏమొద్దు, చల్లగా మంచి మనల్ని మంచిగా చేస్తాడు. తమ్ముడు ఇంకోటి వచ్చింది చల్ రైట్ షురూ బాబా నవ్యా వేసాయి భయ్యా ఇట్లా ఒక మాట కరా. అరే రానా చెప్తా కరా. అర్జెంట్ పోతున్నట్టుండేమో. ఇక తప్పదు, పోయినాడు పోతాడు, ఉన్నాడు ఉంటాడు. అరే ఇట్లాంటిది ఏం చేయాలి తెలుసా విజయ్? ఇట్లాంటివి చేసినప్పుడు యూనిఫామ్ వేసుకొని పోలీస్ డ్రెస్ వేసుకొని లైసెన్స్ ఉందా హెల్మెట్ ఉందా అని అడిగి మనల్ని అప్పుడు జ్యూస్ అయిపోయి అని చెప్పాలి. అవి ఎండలా కష్టపడుతున్నాం, జ్యూస్ అయిపోయి తాగనా 2 నిమిషాలు అయితే అటు ఇటు ఏం కదా తాగుట్టిగా నాకు చూసావు పిల్లలు ఎండలా కష్టపడుతున్నా అయిపోయింది. మేము ఆపి ఆపిస్తున్నాం. ఒక గ్లాస్ వస్తుడు చెప్పేసాను. 30 రూపాయలు లేవా? అరే వస్తుడు నేను మాట్లాడతా విజయ్. అన్నా హాయ్ చిన్నపిల్లలు ఇద్దరు కష్టపడుతున్నారు అన్న. ఒక 30 రూపాయలు గ్లాస్ ఒకటి, 2 గ్లాస్ చెప్తుందా ప్లీజ్. ఎండ కూడా పడుతుంది ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఏం మాట్లాడినా వాళ్ళతో నువ్వు గిరాక్ కరెక్ట్ చేస్తావు విజయ్ అన్న. చూడు పంపించేసిన వాళ్ళని. అరే నేను ఆపినప్పుడు నువ్వేం చేసినావు? పట్టుకోవాలి కదా. మొత్తం కంప్లీట్ చేయి, వాళ్ళు చేస్తారు జ్యూస్. నువ్వు మొత్తం వాళ్ళని మాట్లాడినప్పుడు వాళ్ళతో కంప్లీట్ డీల్ చేయి. అరే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అవునా వర్షన్ బాయ్స్ అన్న ఒక గ్లాస్. నవ్య నీదే లేటు. అన్న విజయ్ గిరాక్ కనిపిస్తలే, నువ్వు అవి చేస్తాను నడవది. ముందు గిరాక్ కనిపించాలి ఇక్కడ, అంతే అంటావా? అన్నా నమస్తే, ఒక్క నిమిషం. అరే ట్రాఫిక్ కష్టమవుతుంది విజయ్, బండ్లు పక్క కప్పాలంటే. మనం వీడికి రాకముందుకే ముందు కరెక్ట్ అయితే ఇది నువ్వు ఆపుతలేవు. మరి ఎట్లా ఆపాలి నువ్వు చెప్పు నాకు. అంటే కాదు సరే నువ్వు చూపి. సరే ఓ మరి ఒకసారి నువ్వు చూపిస్తే నాకు ఐడియా వస్తుంది. నువ్వు ఎట్లా ఆపినావు మరి ఇప్పుడు? వస్తుంది రివర్స్ వస్తుంది, రాంగ్ రూట్ ఎట్లా వస్తుంది అన్నాడు. ఫైన్ పట్టుకో, ఫైన్ అయ్యి 2 గ్లాసులు ఫైన్ అవుతాం. నువ్వు వింటుతూనే ఉండు అన్న. ఒక నిమిషం నేను ఆపుతా అన్న, ఒక నిమిషం. అరే అన్న పోలీసు మేమేమన్నా మన పోలీసు వాళ్ళం కాదు, ఎందుకు టెన్షన్ పడుతున్నాం? నేను చెప్పాను జ్యూస్ ఆపిస్తున్నామన్నా. అరే ఆగాదు. అరే పార్సల్ డెలివరీ విజయ్ డెలివరీ ఇవ్వాలంట, పార్సల్ ఇవ్వాలంట. మనం పోలీసు వాళ్ళు అనుకొని వెళ్ళిపోతాం. ఎన్ని 3 అంటరా అన్న? జ్యూస్ అయిపోవచ్చు, మేమే అయిపోతాం. ఎండలా ఇది చేస్తున్నావు, 30 రూపాయలు గ్లాసు. పిల్లలు కష్టపడుతారు, ఒకటే గ్లాస్ ఆయేసి వెళ్ళిపో. దేనికన్నా వీడియో ఆటో పక్కన ఎందుకు ఏమన్నా పని మీద ఉన్నా? మరి ఒక పిల్లలు కష్టపడుతారు, పని ఉందంటే పని లేదంటే వచ్చి జస్ట్ జ్యూస్ అంతే. పట్టుకో. ఆగనా అన్న ఆగా భయ్యా. తెలుగు హిందీ తెలుగేనా? ఏదో అర్జెంట్ పోతున్నావా? మన అర్జెంట్ పని ఉందా? ఏం లేదు, కష్టపడతారు. జస్ట్ 2 గ్లాసులు జ్యూస్ ఆయేసి వెళ్ళిపో చల్లా. ఒక గ్లాస్ 30 రూపాయలు అంతే. ఎవరెవరు అర్జెంట్ పనుల మీద పోతున్నట్టున్నారు, అందరు బిజీగా పోతాం. మనమే పని పడలేక ఇది ఉన్నాం, కానీ మనం పని కట్టుకొని మనం వచ్చినాం కాబట్టి చేయాల్సి వస్తుంది, తప్పదు. ఒకటి అనుకున్నావు ఇక కానిస్తావు ఎట్లన్నా అది అయితే అది కానిస్తా. నేను ఇంకా చాలా పిచ్చిలేసినాయి అనుకో, మొత్తం మధ్యలో నించుడు ఇట్లా రోడ్డు మధ్యలో ఆపుర్రా ఆయన ఆగి వర్రా అంట. ఇక
ఆఫర్ బై నీకే. అవునా, థ్యాంక్ యూ పిల్లలు కష్టపడుతున్నారు ఎండలా కష్టపడుతారు కదా, కొంచెం చెప్పి గిరాకీ చేపిద్దాం. మనల్ని ఎంతమంది గుర్తుపడతారు రోడ్డు మీద అయినా ఒక ఎక్స్పెరిమెంట్. మనం చెప్తే ఏమంటారు, కాదంటారా తాగుతారా అని. పోతాం ముగ్గురా మూడా రైట్ బన్నీ మూడు. దీన్ని బట్టి ఒకటి అర్థమైంది విజయ్, వీడు పోయేటోళ్ళు అందరూ పని మీద పోయేటోళ్ళు, మెల్లగా పోయేటోళ్ళు కొంచెం ఫ్రీ ఉన్నారు. కానీ ఇంకొంచెం మంది గిరాకారు అనుకో, అరే ఇక్కడ ఇంత టేస్ట్ ఉంటుంది, ఇదేమన్నా ఫేమస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అరే అన్న ఒక్క నిమిషం, ఇంకా ఇట్లాంటి మనం హెల్ప్ చేస్తే మనకు కూడా దేవుడు మంచిగా ఇస్తాడు అంతే. అన్న జ్యూస్ అయ్యో అన్న, ఏం లేదు, నువ్వు డబ్బులు ఇచ్చినా సరే మమ్మల్ని ఏమన్నా సరే, పిల్లలు ఎండలా కష్టపడుతారు, వాళ్ళకి జర హెల్ప్ చేద్దాం అనేసి. నవ్వి అప్పుడు పోసేసి క్లాస్లల్లో థ్యాంక్ యూ సో మచ్ చెప్పగానే విన్నందుకు. ఏం చేస్తారా మీరు? పెట్టేరా వేసేరా అడగకు. మీ అమ్మకి ఆపరేషన్ అయిందా? 30 అన్న గ్లాస్. ఏం ఆపరేషన్? ఇంకో గ్లాస్ అయిపోయిందా? ఇంకో అన్నకి ఇచ్చేసి కడుపా. అయిపోయింది. ఏడుంటారా మీరు? మీ డాడీ ఏం చేస్తాడు? దీనికి ఉంది చూడరా గ్లాస్ ఒకటి. తర్వాత అన్న వాళ్ళకి మూడు. రాములు అంజనేయులు వేసామా? మీ డాడీ రా, మీ డాడీ చచ్చిపోయిందా? ఎట్లారా? యాక్సిడెంట్ అయిందా? మీ మమ్మీ ఏం చేస్తుంటుంది? 10 రూపాయలకు ఒక సామాన్ అమ్మాయి. మరి ఇప్పటి నుంచి ఇట్లా కష్టపడితే మీరు మరి స్కూల్లో పోకపోతే మీరు ఎట్లా పోతారు? మళ్ళీ ఇట్లా కూడా కష్టపడతారా? వెక్కిరింతలు లెక్క చేయకు పళ్ళున్న చెట్టు. ఇవి ఎంతరా? 1.50 అంటే ఎంతకి ఇస్తావు? ఒకటి అది కాదురా, 1.50 ఇస్తావు, కానీ మామూలుగా డిస్కౌంట్కి ఎంతకి ఇస్తావు? 40 ఇస్తావు. ఇవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7కి ఎంతరా? 500. ఇవన్నీ ఉన్నాయి. అయిపోతే ఇంకా 2 గ్లాస్ ఇచ్చేసి అన్నకి. ఆ 2 అయిపోయి ఇంకా 2 ఇచ్చి. ఇవెంతరా? అవి వచ్చి ఫస్ట్ అది వచ్చి 20. ఇవి 10. 1 2 3 4 5 6 7 8 9. అవి 10. ఇవి 5 సింగిల్ పోయి. ఓకే, దీనికి 500. దీనికి ఎంతరా? 200? 300? 400? 400 ఇస్తే కూర్చాను. ఓకేనా? ఇంటికి వెళ్ళిపోతావా? మళ్ళీ ఎండలు తిరగవద్దు, ఇంటికి వెళ్ళిపోవాలి. నీకు 500 ఇస్తా, ఇంటికి వెళ్ళిపోవాలి. నువ్వు మమ్మీకి ఏమని చెప్తావు? అవునా, సరే. ఇప్పుడు నీకు దీనికే కొట్టాలారా పైసలు? ఇప్పుడు మీ ఇద్దరు కలిసి 900 కొడితే ఇంటికి వెళ్ళిపోతారు కదరా. ఇంకా 2 సపరేట్ రా తొందరగా అన్నయ్యో. జ్యూస్ తాగేసుకోండి. ఇగోరా, ఓకేనా? హ్యాపీయా? అందరికి థ్యాంక్ చెప్పు. విజయ్ ఫ్రీ ఇచ్చేసేవి. 5 వాళ్ళకి ఫ్రీ. రైట్ అన్న, థ్యాంక్ యూ. అన్నకు ఒక కిచెన్ ఇచ్చేసే. అన్న ఇక ఒక కిచెన్ తీసుకో ఫ్రీ. థ్యాంక్స్ అన్న, మేము చేస్తున్నందుకు, సపోర్ట్ చేసినందుకు. అరే వాళ్ళు పూర్వాలు జ్యూస్ తాగకుండానే పోయి రారా. పాపం వాళ్ళు చూడరా, ఈ ఏజ్లో ఈ ఎండకు ఒకనికేమో వాళ్ళ డాడీ చచ్చిపోయిందంట,
ఇంకొకరికేమో వాళ్ళ అమ్మకి కడుపులో ఆపరేషన్ అయిందంట. సరే వాళ్ళు నిజమో అబద్ధమో అది ఏదైనా కానీ ఆ ఏజ్లో కష్టపడడం అనేది చాలా ఘోరం కదా విజయ్. ఎందుకేమైంది? ఒకరికేమో వాళ్ళ డాడీ చచ్చిపోయిందంట, ఇంకొకరికేమో వాళ్ళ అమ్మకు ఆపరేషన్ అయిందంట కడుపులో. అన్నీ పిల్లలు టాక్టిక్స్ అవన్నీ. అది ఏదైనా కానీ విజయ్, పిల్లలు అయితే కష్టపడుతున్నారు, ఏం చేస్తాం ఇక. చెప్తా అయితే రాపు ఒక్క నిమిషం ఆగు. ఒక గ్లాస్ ఆయేసి వెళ్ళిపో. నడుచుకుంటా విలనా నాపు. లేదన్నా, ఏదో పిల్లలు కష్టపడుతున్నారు కదా అని హెల్ప్ చేస్తున్నాం. కారణం ఆపు కదా బ్రో. అన్న ఒక గ్లాస్ ఆయి అన్న 30 రూపాయలు. అరే కాల్ ఉండ అన్న. చిన్న పిల్లలు కష్టపడుతున్నారు, ఒక గ్లాస్ 30 రూపాయలు అన్న. కష్టపడుతున్నారు, ఒక గ్లాస్ ఆయి. థ్యాంక్ యూ సో మచ్. మనీ ఒక గ్లాస్ అన్నకి మంచిగా చల్లయి ఐసాయి. కార్లలో పోయేటోళ్ళు షాపులు ఎక్కిపోతున్నారు, ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు. బండి మీద అయితే ఆపవచ్చు, అట్లీస్ట్ మనం చూస్తే అట్లీస్ట్ ఆగుతాం. మనీ ఇంకో గ్లాస్ అన్నకి చల్లయి అన్న. ఇటైతే కాదు, నేను డైరెక్ట్ రోడ్ మీద పండుకుంటే వద్దు విజయ్, పండుకుని అన్నీ అయిపోయి ఇడికి అంతా లైన్ కట్టేస్తాను. ఒక్కొక్క అర్జెంట్ ఉంటుంది. అరే హాయ్ బ్రో, ఆపుతున్నాను కదా విజయ్, నేను ఆపుతాను విజయ్. నేను ఇక్కడ చెప్తా, మర్చిపోయినావు గుర్తుపెట్టావు కదా. ఇద్దరు మరి 2 గ్లాసులు జ్యూస్ అన్నకి, ఒక ఈచ్ గ్లాస్. పిల్లలు ఎండలా కష్టపడుతున్నారు కదా, జస్ట్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అంతే. జస్ట్ 2 గ్లాస్ పిల్లలు ఎవరు కదా, ఒక గ్లాస్ 30 రూపీస్ అంతే. అట్లేం లేదు, తాగినాక పైసలు నువ్వు ఇచ్చినా సరే, మమ్మల్ని ఇమ్మన్నా సరే, అట్లనే పర్లేదు, ఎట్లయినా సరే. మనీ 2 అన్నకి 5 అన్న. ఐస్ వేయాలా? వితౌట్ ఐస్ అంట, ఒకటి ఐస్. బైక్ రా. అరే చిన్న కష్టపడుతుంది జ్యూస్ ఎండాక ఒక 2 గ్లాసులు తాగేసి వెళ్ళిపోండి. అలా 2 గ్లాసులు జ్యూస్ తాగేసి వెళ్ళిపో. 2 గ్లాసులు అంటుంది. ఇప్పుడు వచ్చిందో వర్రా, ఇంతకుముందు వచ్చిందో. కష్టపడు డాడీ ఏడి మళ్ళీ వెళ్ళిపోయిందా? 2 అన్నకి అన్న ఐసా ఐస్తో 2. థ్యాంక్స్ అన్న. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. అన్న మీకు ఐసా? చూద్దాం, టైం రావాలి దేనికైనా. ఈరోజు కలుస్తామని అనుకున్నామా, చెప్పలేము ఏ టైం ఎప్పుడు వస్తుంది. ఇందాక ఇది అవతరం 10కే వస్తాడు వాడు. అందరు వస్తారు. ఏందో ఇంకెంతమంది అర్థం ఈరోజు మొత్తం అయిపోయింది. మనమే పాపం పిల్లలు రోడ్డు ఏమంటాం, జర గిరాకీ చెప్పిద్దామని అందరిని ఆపి జ్యూస్ అయిపోతుంది. అవునా? అరే నేను ఇట్లా గిరా చూస్తున్నా, ఎప్పుడు పోయినా? అరే మూడీరా. అరే స్కూల్ పిల్లలు కాదు వాళ్ళు, షోరూమ్ మహేంద్ర షోరూమ్ వాళ్ళు. ఏడా ఏ షోరూమ్? అదే మన ఇక్కడ ఉప్పల్లా. ముగ్గురు ఒకటే కాడ చేస్తారా? ఏడా ప్రాపర్? కర్ణాటక అనుకుంటున్నాడు. ముగ్గురిది ఫ్రీ అనుకుంటాడు. నువ్వు ఇక్కడేనా? మొహం కనిపిస్తుంది, హైదరాబాద్ మొహం కనిపిస్తుంది. నువ్వు ఒక గ్లాస్ ఆయుష్ అన్నా. హైదరాబాద్ నువ్వు ఒక్కని కర్ణాటక. ఒక గ్లాస్ ఆయుష్ కర్ణాటక మా కులపోలు ఎక్కుతారు. కలబైరా కూడా ముందు పోతారు, చౌరస్తా నుంచి లెఫ్ట్ పోతారు. అంటే ముందు ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్, రైట్. మరి ఏమైందిరా పోయి? అరే మేము ఫాస్ట్ ఉన్నాం రా, నువ్వు లేట్ ఉన్నావు. ఎంత లేట్ అయిందిరా నాయన? ఎట్లా ఉండాలి? వెయిట్ చేస్తారా ఇట్లా కస్టమర్లు? చూడు వాళ్ళని మేము ఆపలేక కాదు, నువ్వు ఇయ్యలేక. మందే మీకేనా రేపని రోజు మన ఉంటాడు బన్నీ ఆడు. కానీ ఇది ఎంత డేంజర్ తెలుసా విజయ్? ఒక్కొక్కసారి అంటే కథమయ్యా ఎవరిది? లోపల అమ్మ ఇంజక్షన్ రోజు రా నాయన.
ఆల్రెడీ చెయ్యిలో పడ్డది మిషన్లో ఒకసారి. మనిషి 1 year. ఏంద్రా అయ్యో తడ్డే అన్న ఒక గ్లాస్. అయ్యో బా, కానీ ఇప్పుడు ధైర్యం ఎక్కువ ఉంటుంది కదరా, కాదు నమ్మకం ఎక్కువ ఉంటుంది. పోయినప్పుడు ఇట్లా పోయినప్పుడు లాగిందా మళ్ళీ తీసినావా రివర్స్ తీసుకున్నా ఆపి మళ్ళీ రిటర్న్ తిప్పినావా దీన్ని? అమ్మా, మంచి గట్టోడు విజయ్, ఎంత ధైర్యం కాదు. థ్యాంక్ యూ. అరే నీకు భయం కాలేదురా అప్పుడు? ఏడ్చినావా? ఏడవాలి ఆడు. నేనే ఏడ్చిన, ఏడవలేదు. రక్తం వచ్చింది అరా ఫుల్. మనిషి అయ్యి పశువు అదే మనిషి. ఆ బకెట్ అండి రక్తం వెళ్ళిందంట విజయ్. పెట్టేసిందంట. ఇక్కడే ఆయన మన చేతులతో చాలా పని ఉంది, నువ్వు లేని కథ పెట్టకు. వద్దు. జాగ్రత్త ఉంటామన్నా మనం. వద్దు. ఏం కాదు. ఆడదే అనుకుంటాడు. అరే నువ్వు అట్లా అనుకుంటావు, అరే మస్తు జాగ్రత్త కూడా నా చేయబోదని. అయినా పోయింది కదా. అయ్యా వద్దా అయ్యా, నీకు దండం పెడతా. వద్దు ఏం కాదు. వద్దు వద్దు, మనకి లేని పనులు వద్దు, కొత్త పనులు వద్దు, ఆడు పెట్టుకుంటాడు. ఒకసారి మజాక్ ఆడినా వద్దు విజయ్. ఏం కాదు. అరే పిజ్జా మజాక, నువ్వు మనకు అలవాట్లేని చేయొద్దు. తెలిసిపోతావు కదా. అరే నువ్వు ఊరా, ఈడ పెడితే అన్ని పడతాయి ఫస్ట్. ఇది నేను కావాలంటే నేను పోస్తాను, నువ్వు అది పెట్టినా ఆయన లేతో కథ పెడతాడు నాకు. తమ్ముడు ఇగో. డే మాత్రం మాకు సాటిస్ఫై అనిపిస్తుంది అన్న నాకు మాత్రం నిజంగా. ఎందుకంటే నువ్వు 4 గంటలకు ఊరికి పోవాలంటే కరెక్ట్ టైం 3:15 అవుతుంది అన్న, ఇంకా గంట సేపు టైం ఉంది. అప్పటికే చాలన్నా అరే ఇట్లారా. ఇంటికి పోయి రెడీ అయిపోతా అంటున్నాడు. ఏమైందిరా పడే ఎట్లా అనిపించిందిరా? అన్న ఈ రోజు అయితే మంచిగా అయిందన్న. మేము ఊరికి వెళ్ళేది ఉండే, అన్న వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేసిరన్న. మాకైతే చెరుకు జల్లి అయిపోయింది అన్న. ఈ రోజు నైట్ దాకా ఉందాం అనుకున్నాం. ఈరోజు నైట్ వరకు ఉందాం అనుకుంటే ఊరికి కూడా పోవద్దు అనుకున్నాడు. యాక్చువల్గా 4 గంటలకు ఊరికి పోవాలనికి అది 3:15 కాదు, ఇంకెంత గిరాకీ కావాలి? సరిపోయింది ధైర్యం, నువ్వు అనుకున్నంత టార్గెట్ రీచ్ అయినావా లేకపోతే ఇంకా కావాలా? అయిపోయింది ఇంకా కావాలంటే చెప్పారు ఆపేద్దాం రోడ్ మీద. రోడ్ మీద అడ్డం అనుకుందాం కావాలంటే. సారా? ఓకేనా? డన్నా? వెళ్ళిపోతావా ఇంటికి? నువ్వైతే హ్యాపీగా మంచిగా ఊరికి వెళ్ళిపో, ప్రశాంతంగా ఉండు. మళ్ళీ వస్తాం, మళ్ళీ చేద్దాం. మంచిగా Already మనం ఊర్లో మంచిగా ఎంజాయ్. చాలా మంది చూసినారు. నెక్స్ట్ టైం ఇటు నుంచి పోయినా కంపల్సరీ వచ్చి రావుతాను. అనేది ఫేమస్ అయిపోతుంది. ఎవరైనా ఇక్కడ ఉప్పల్ ఏరియా, బగాయత్ ఏరియాలో పోయేటోళ్ళు ఖచ్చితంగా మా బన్నిగాన్ దగ్గర జ్యూస్ తాగే పోవాలి. చెరుకు రసం దాగే పోవాలి కంపల్సరీ. అంతే. ముందే చెప్తున్నా నేను, మావాడు ఫేమస్. ఇగో అసలే ఇగో చూసినావా, చేయి త్యాగం చేసిండాడు. చెరుకు రసంలో చేయి పెట్టి నీడు ఇళ్ళకి రసం వెళ్ళిందో ప్లేట్ వెళ్ళిందో. బకెట్ వెళ్ళిందంటే అలాగే చూసు మొత్తం విడదానట్టుంటాను. తెల్ల నిగనిగలాడుతుండు. బకైనా అప్పుడు. ఓకే సరే గైస్, ఓకే, వీఆర్ Thank you, thank సైనింగ్ you, ఆఫ్. thank you. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.